హర హర మహాదేవ శంభో శంకర. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం 3వ అధ్యాయము కావేరీ కార్తీక స్నాన ఫలము తత్వనిష్ట చరితము. ఓ జనక మహారాజా వినుము. కార్తీక మాసమందు స్నానము, దానము, జపము మొదలైన పుణ్యములలో ఏదైనను స్వల్పమైనా చేసిన ఎడల ఆ స్వల్పమే అనంత ఫలప్రదమగును. స్త్రీలు గాని పురుషులు గాని అస్థిరమైన శరీరమును నమ్ముకుని శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతమును చేయని ఎడల 100 మారులు కుక్కగా పుట్టుదురు. కార్తీక పూర్ణిమ రోజున స్నానదానములు ఉపవాసమును చేయని మనుష్యుడు 1,000,000 మార్లు చండాలుడై జన్మించును. అట్లు చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడై ఉండును. ఈ విషయమందొక పూర్వ కథ కలదు, చెప్పెదను వినుము. ఆ ఇతిహాసము తత్వనిష్ఠుని దయ్యున్నది కనుక దానిని వినుము. ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడనొక బ్రాహ్మణుడు గలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు, అబద్ధమాడనివాడు, ఇంద్రియములను జయించినవాడు, సమస్త ప్రాణులందు దయగలవాడు, తీర్థయాత్రలందు ఆసక్తి కలవాడు. రాజా, ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకు పోవుచు గోదావరి తీరమందు ఆకాశమునంటి ఉన్నట్లు ఉండు ఒక మర్రి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులను చూచెను. ఆ బ్రహ్మరాక్షసులకు తల వెంట్రుకలు పైకి నిక్కియున్నవి, నోరు వికటముగా ఉన్నది, శరీరము నల్లగా ఉన్నది, ఉదరము కృశించియున్నది, నేత్రములు గడ్డము, ముఖము ఎర్రగా ఉన్నవి, దంతములు పొడవుగా ఉన్నవి, చేతిలో కత్తుల పైన పుర్రెలు కలిగి సర్వజంతువులను భయపెట్టుచుండెరి. ఆ రాక్షసుల భయము చేత ఆ వటవృక్షమునకు 6 క్రోశముల దూరము లోపల మనుష్యులు, పక్షులు, మృగములు సంచరించుటయే లేదు. ఆ వట సమీపమందు పర్వత సమాన శరీరులగు ఆ బ్రహ్మరాక్షసులు నిత్యమును పశువులు, పక్షులు, మృగములు మొదలైన జంతుజాలముల యొక్క ప్రాణములకు భీతిని గొల్పు భయంకర శబ్దములను చేయుచుండెడివారు. అనేక కార్తీక వ్రతములు ఆచరించిన తత్వనిష్ఠుడు దైవవశము చేత మార్గమున పోవచ్చు మర్రి చెట్టు మీద ఉన్న 3 బ్రహ్మరాక్షసులను చూచెను. తత్వనిష్ఠుడు భయపడి శ్రీహరిపాదారవింద్రములను స్మరించుచు, దేవేశ నన్ను రక్షించుము, లోకేశ నారాయణ అవ్యయ నా మొర ఆలకించుము, సమస్త భయములు నశింపచేయుము దేవా, నా భయమును పోగొట్టుము, నాకు నీవే దిక్కు, నీవు తప్ప నన్ను రక్షించ సమర్థులెవ్వరునూ లేరు. ఈ ప్రకారము హరిని గూర్చి మొరబెట్టుచు వారి భయమున పరుగెత్తుచున్న బ్రాహ్మణుని చూచి బ్రహ్మరాక్షసులు వానిని భక్షించు తలంపుతో అతని వెంబడి పరుగెత్తసాగిరి. ఇట్లు కొంత దూరము పోగానే వెనుకకు తిరిగిన ఆ బ్రాహ్మణుని దర్శనము వలన బ్రహ్మరాక్షసులకు జాతి స్మృతి కలిగినది. ఓ రాజా, తరువాత బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని ముందు భూమియందు దండ ప్రణామములు ఆచరించి అంజలి పట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లని స్తుతించిరి. బ్రాహ్మణోత్తమా, మీ దర్శనము వలన మేము పాపరహితులమైతిమి. మీ రాక మాకు ఉపకారము కొరకు అయినది. అది న్యాయమే. మహాత్ములు జీవించుట, యాత్ర చేయుట, లోకమును ఉద్ధరించుట కొరకే, ఉపకారము కొరకే అగును కదా. బ్రాహ్మణుడి మాటలను విని భయమును వదిలి మంచి మనస్సుతో ఇట్లనియే, మీరెవ్వరు, ఏ కర్మచేత మీకిట్టి వికృత రూపములు కలిగినవి? లోకనిందితమైన ఏ కర్మను మీరు పూర్వమునందు చేసినారు? భయమును వదిలి సర్వమును నాకు జెప్పుడు. తరువాత రాక్షసులు తాము చేసిన నింద్యకర్మలను వేరువేరుగా తలుచుకుని ఆ బ్రాహ్మణునితో ఇట్లు విన్నవించిరి. మొదటి బ్రహ్మరాక్షసుడు ఇట్లు పలికెను, అయ్యా, నేను పూర్వజన్మమందు ద్రావిడ దేశములో మందరమను గ్రామమునకు గ్రామాధికారిని.
బ్రాహ్మణులలో నీచుడును, కఠినముగా మాట్లాడువాడును, ఇతరులను వంచించు మాటలను మాట్లాడుటలో నేర్పరిని. నా కుటుంబ లాభము కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించి తిని, బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒకనాడైనను అన్నమును పెట్టి ఎరుంగను. బ్రాహ్మణుల సొమ్ము స్నేహము చేత హరించుటచే 7 తరముల కుటుంబము నశించును. దొంగతనముగా బ్రాహ్మణుల ధనము అపహరించిన ఎడల సూర్యచంద్ర నక్షత్రములుండు వరకు కుటుంబము నశించును. తరువాత మృతి నుండి యమబాధలను అనేకములు పొంది తిని. ఆ దోషము చేతనే భూమియందు బ్రహ్మరాక్షసుడనై జన్మించి తిని. కనుక బ్రాహ్మణోత్తమ, ఈ దోషము నశించు ఉపాయము విచారించి చెప్పుము. అందులో రెండవవాడు ఇట్లు చెప్పెను. అయ్యా, నేను ఆంధ్రదేశమందుండువాడను. నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించుచుండు వారిని దూషించుచుండువాడను. ఇదిగాక నేనును నా భార్య పిల్లలను షడ్రసోపేతమైన అన్నంను భుజించుచు నా తల్లిదండ్రులకు మాత్రము చద్ది అన్నంను పెట్టుచుండువాడను. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒకనాడైనను అన్నము పెట్టినవాడను కాను. మరియు ధనమును విస్తారంగా ఆర్జించియుంటిని. పిమ్మట నేను చనిపోయి యమలోకమందు 8 యుగముల వరకు యమబాధలను పొంది బ్రహ్మరాక్షసుడనై భూమియందు జన్మించి తిని. ఓ బ్రాహ్మణోత్తమ, నాకీ పాపము తొలుగు ఉపాయము చెప్పి నన్ను ఉద్ధరింపుము. తరువాత మూడవవాడు నమస్కరించి తన స్థితి ఇట్లు చెప్పెను. అయ్యా, నేను ఆంధ్రదేశ నివాసిని, బ్రాహ్మణుడను, విష్ణాలయమందు స్వామికి అర్చకుడను. స్నాన సంధ్యా వందనములను విడిచి స్వామి పూజను వదిలి పరనిందలను చేయుచు విశేషముగా మాట్లాడుచు కఠినుడనై దయాశూన్యుడనై తిరుగుచు దేవాలయమందు భక్తులు వెలిగించు దీపములలోని నెయ్యి నూనెను అపహరించి వేశ్యాగృహమందు దీపములను పెట్టి ఆ నేతిని వేశ్యకు ఇచ్చి దేవతా నివేదితాన్నమును అపహరించి అనేక యాతనలను అనుభవించి తరువాత భూమికి వచ్చి నానా జన్మలందు జన్మించి చివరికి బ్రహ్మరాక్షసుడనై పుట్టి ఈ మర్రి మీద ఉంటిని. కనుక సమస్త భూతదయాపర బ్రాహ్మణోత్తమ, నన్ను రక్షింపుము. నాకీ బ్రహ్మరాక్షస జన్మను నశింపజేయుము. తత్వనిష్ఠుడిట్లు బ్రహ్మరాక్షసుల మాటలను విని ఆశ్చర్యము పొంది, మీకు కొంచెమైనను భయము లేదు, మీ దుఃఖము పోగొట్టెదను. నేను కార్తీక స్నానార్థము పోవుచున్నాను, నాతో మీరు కూడా రండి అని వారిని తీసుకుని పోయి కావేరీ నదిలో బ్రహ్మరాక్షసుల నిమిత్తము రాక్షసులచే కూడా స్నానము చేయించి వారికి బ్రహ్మరాక్షసత్వమును నశింపజేసెను. అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతః స్నానమహం కరిష్యే. ఇట్లు సంకల్పము చేసి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానము చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలమిచ్చెను. ఆ క్షణముననే ఆ ముగ్గురు దోష విముక్తులై దివ్య రూపములను ధరించి వైకుంఠలోకమునకు పోయిరి. ఓ జనక మహారాజా, వినుము. మోహము చేత గాని అజ్ఞానము చేత గాని కార్తీక మాసమున శుక్ల నక్షత్రము ఉదయించినప్పుడు అంటే తెల్లవారుజామున కావేరీ నది యందు స్నానము చేసి పిమ్మట శ్రీ విష్ణు పూజను చేసిన వానికి 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. ఇందుకు సందేహం లేదు. కార్తీక మాసమందు ఏదో ఒక ఉపాయము చేత కావేరీ స్నానమును తప్పక చేయవలెను. కార్తీక మాసమందు దామోదర ప్రీతిగా ప్రాతస్నానం చేయనివాడు 10 జన్మలందు చండాలుడై జన్మించి తరువాత ఊరపందిగా జన్మించును. కాబట్టి స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక మాసమందు ప్రాతస్నానమును తప్పక చేయవలెను. ఈ విషయమై ఆలోచన చేయపని లేదు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత 3వ అధ్యాయం సమాప్తం.